గౌరవనీయ సీనియర్ న్యాయవాదులు మరియు న్యాయవాద మిత్రులందరికీ నమస్కారములు. నా పేరు ఎస్ సురేందర్ రెడ్డి. నేను గత 28 సంవత్సరాలుగా మన హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. మన తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘానికి మార్చి 26న జరగబోయే ఎన్నికల్లో నేను ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాను. మన న్యాయవాద మిత్రులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఒక రెగ్యులర్ న్యాయవాదిగా నాకు స్వీయ అనుభవం ఉన్నది. ముఖ్యంగా మన యువ న్యాయవాదులకు 2019 సంవత్సరం నుండి హెల్త్ కార్డ్స్ రావడం లేదు, మరియు మన మహిళా న్యాయవాదులకు లంచ్ రూమ్ లో సరైన వసతి మౌలిక సదుపాయాలు లేవు. అంతేకాకుండా కేసుల లిస్టింగ్ విషయంలో గానీ, ఆర్డర్ కాపీలు పొందడంలో గానీ, పార్కింగ్ విషయంలో గానీ మన న్యాయవాదులు పడుతున్న ఇబ్బందులన్నీ మీలో ఒక్కడిగా నాకు స్వీయ అనుభవమే. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలనే ఉద్దేశంతోనే నేను ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాను. నాకున్న గత అనుభవంతో, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా, ట్రెజరర్ గా, సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన అనుభవంతో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి కమిట్మెంట్ తో పనిచేస్తానని మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. అంతేకాని ఆచరణ సాధ్యంగానే హామీలు నేను ఏమీ ఇవ్వదలుచుకోవడం లేదు. మరొక ముఖ్య విషయం ఏంటంటే, నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని, అందరి అభిప్రాయాలు తీసుకుని నేను ముందుకు పోతానని మీకు హామీ ఇస్తున్నాను. దయచేసి నాకు ఒకసారి అవకాశం కల్పించి నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. నా సీరియల్ నంబర్ 5. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.